అవసరార్థులను ఆదుకోవటం అభినందనీయమని జిల్లా సంక్షేమ అధికారి జె జయంతి అన్నారు. మంగళవారం నాయి సాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నూకూరి చంద్రమోహన్ కోర్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హనుమకొండ సుబేదారి ప్రాంతంలో ప్రభుత్వ మహిళా దివ్యాంగుల సదనంలో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు పుస్తకాలు అందించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జయంతి మాట్లాడుతూ మేమున్నామంటూ ముందుకు సాగుతున్న నాగసాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులకు కొనియాడారు. విద్యార్థులకు పుస్తకాలతో పాటు వాటర్ క్యాన్ తదితర వస్తువులను అందజేశారు. అదేవిధంగా ముఖ్య అతిథులుగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత సబ్ రిజిస్ట్రార్ పోట్లపల్లి శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ లక్ష్మీకాంత్ రెడ్డి, రవికృష్ణ, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి డాక్టర్ పొడిశెట్టి విష్ణువర్ధన్ రెడ్డి మరియు కార్పొరేటర్ బెన్నీ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ముఖ్య అతిథులుగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత సబ్ రిజిస్ట్రార్ పోట్లపల్లి శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ లక్ష్మీకాంత్ రెడ్డి, రవికృష్ణ, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి డాక్టర్ పొడిశెట్టి విష్ణువర్ధన్, కార్పొరేటర్ బన్నీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ మన ఈ నాగసాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ వారు ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మనకి ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా డిగ్రీ పీజీలు అయిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. సో నెక్స్ట్ ఏంటంటే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన బుక్స్ వాళ్ళ సంస్థ నుంచి మనకు అందజేసినందుకు వారికి మన డిపార్ట్మెంట్ తరఫున మన తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. ఎందుకంటే ఇంతకుముందు కూడా మనకు వాళ్ళు వాయిస్ హాస్టల్లో కూడా మనకి ఇచ్చారు. సో ఈ వికల వాళ్ళకి మనకి బాగా అవసరము కాబట్టి వీరు మంచి మనసుతో మనకి సేవా దృక్పథంతో మనకు మన చదువుకునే పిల్లలకి ఇవి నీడ్ అనే ఉద్దేశంతో మనకి ఒకటి వాటర్ ఫిల్టర్ కూడా ఇచ్చి ఉన్నారు ఇప్పుడు. తర్వాత అలానే ఈ బుక్స్ కూడా ఈ కాంపిటేటివ్ సంబంధించిన అన్ని బుక్స్ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 తర్వాత బ్యాంకింగ్కి అన్నిటి కూడా. కాబట్టి మీరందరూ కూడా మరి ఇంత మంచి సేవతో మనకు అందించినందుకు దానికి రుణంగా మనం చదువుకొని మనం అవి సంపాదించినప్పుడే దానికి ఒక సార్థకత ఉంటుంది. కాబట్టి మీరు అందరు కూడా ఇక్కడైతే అందరు డాక్టరేట్లు, అందరు డాక్టర్లు ఇక్కడ అందరు కూడా ఎవరు తక్కువ లేరు మీరు. సో ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అన్నీ ఉన్న పిల్లలకి ఏమి ఉండదు. సో మనకు మాత్రం మంచి దేవుడు నాలెడ్జ్ని ఇచ్చాడు. బాహ్య సౌందర్యం కన్నా అంత సౌందర్యం విన్నా, బాహ్య సౌందర్యం కన్నా అంతర్ సౌందర్యం విన్నా, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మీకు మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి తెలివి ఉంటుంది. మనకంటే ఏం లేదు, ఒకటే మనం చేసే పనులు అనేది మంచి అన్ని ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా ఒక పని ఉంది అని అంటే ఇది మంచిది ఇది చెడుది అనేది ఒకసారి ఐడెంటిఫై చేసుకొని మన ఆ కోణంలో వెళ్ళొచ్చు. ఇంకొకటి మీకు మంచి జాబ్స్ అన్నీ ఉంటుంటాయి. ఇప్పుడు కలెక్టర్ అని కాదు, అవన్నీ కూడా మనం కలెక్టర్ ఐపీ చేసుకుంటూ బుక్స్ చదువుకుంటూ అందరూ కూడా ఒక మంచి క్యాడర్లో మంచి గోల్ కూడా పెట్టుకొని ఉన్నారు అదే పనిగా. సో అప్పుడే మనల్ని అందరినీ మన టాలెంట్ని కానీ మన హోదాని మన గుర్తింపు అనేది జనాలకి కనబడుతుంది. అదొకటి మాత్రం మన చేతిలో ఉంది. ఇప్పుడు మన చేతిలో ఉంది. డిఫరెంట్ ఉద్యోగాలు మీరు సాధించినప్పుడు అక్కడ మనం అందరికీ అన్ని సేవలు అందించవచ్చు. అదొకటే మార్గం. దానికి అనుగుణంగా ఈ బుక్స్ అనేది మనకి ఇచ్చారు కాబట్టి మీరు అందరూ ఉపయోగించుకోవాలి. ఒకటి అడిగారు, నేను నోట్ కూడా పెట్టమన్నాను. ఇంతకుముందు వచ్చినప్పుడు అక్కడ పిల్లలుగా మంచి ఇదిగా మీరు అందరు బాగా తయారవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాగసాయి హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ చంద్రమోహన్ గారికి మరియు విష్ణువర్ధన్ గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులకు అభివందనలు. ఈరోజు మంచి కార్యక్రమము చంద్రమోహన్ గారు చేయడం జరిగింది. ఈ చంద్రమోహన్ గారు యాక్చువల్గా ఆఫీస్కి ఒకసారి రావడం జరిగినది. ఇట్లా స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా బుక్స్ ఇట్లా మేము కంప్యూటర్ ఎగ్జామ్ చేయడానికి కానీ వారి పిల్లల సహకారం కోసం మేము ఇట్లా బుక్స్ ఇవన్నీ డొనేట్ చేయడానికి మేము చూస్తున్నాము. మన దగ్గర ఏమున్నాయంటే మన 2 హాస్టల్ పేరు చెప్పడం జరిగినది. బాయ్స్ హాస్టల్ ఒకటి ఉందండి, గర్ల్స్ హాస్టల్ ఉన్నది అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే సరే అయితే మాకు మొదలు బాయ్స్ హాస్టల్లో మాకు ఏం అవసరం ఉన్నాయంటే అక్కడ వార్డెన్ గారు ఉన్నారు, ఆడ ఎందుకు కలవండి అంటే ఇప్పుడు వార్డెన్ గారు ఒకళ్ళకు ఈ ఆర్ఓ వాటర్ ఫిల్టర్కి అవుట్లో వాటర్ ట్యాంక్ చేయడానికి అది లేదు అంటే స్టాండ్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన బుక్స్ కూడా డొనేట్ చేయడం జరిగినది. అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ కూడా ఇంకొక రోజు చూస్ చేస్తా అన్నారు. మొన్న కూడా వచ్చి అడిగారు సార్ ఒక రోజు అంటే మన మేడం గారిని అడిగి ఈరోజు టైం తీసుకోవడం జరిగినది. కానీ అనివార్య కారణాల వల్ల మేడం రాలేకపోతున్నారు, కలెక్టర్ గారి మీటింగ్తో అక్కడే ఆగిపోయారు. ఇంకా మళ్ళీ మేడం రావడం కూడా 1 అవర్ టైం పడుతుంది. అంతే దానివల్ల ఇక మనము ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగినది. ఎందుకంటే అన్ని దానాల కల్లా విద్యాదానం ముఖ్యం అన్నారు అందరు పెద్దలు.
అలాంటిది ఇంత మంచి అవకాశం మనకు చంద్రమోహన్ గారు వాళ్ళ యొక్క నాగసాయి హెల్పింగ్ హ్యాండ్ ద్వారా వాళ్ళు మనకు కల్పిస్తున్నారు. మీరు కూడా వారు ఇచ్చిన పుస్తకములతో మీ యొక్క నేటి భవిష్యత్తులో వచ్చే తరానికి కూడా మీరు మంచి చదువు చదివి మంచి ఉద్యోగాలు పొంది వాళ్ళు ఇచ్చిన బుక్స్ను చదివి మంచి ఉద్యోగాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. వారికి కూడా ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కూడా వాళ్ళు ఈ యొక్క చదువు కోసమే వేరే వాటికి ఇవ్వకుండా ఓన్లీ చదువుకున్న విద్యార్థులకు మాత్రమే వాళ్ళ సహకారం అందిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి కూడా ఇంత సర్వీస్ ఇంకా ఇవ్వాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమ నిర్వాహకులు అధ్యక్షులు నువ్వూరు చంద్రమోహన్ గారు, నేటి ముఖ్య అతిథి సుబ్బన్ లక్ష్మీకాంతారెడ్డి గారు, వారు నాకు ఇంతకుముందే తెలిసింది, మరి వారికి ప్రమోషన్ కూడా వచ్చిందని చెప్తున్నాం. వారికి ఆ ప్రమోషన్లో జాయిన్ వారు ఇంకా మంచి పొజిషన్ ఉండాలని అందరూ చెప్పండి. నా పేరు డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్. నేను కాకతీయ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్గా కాంట్రాక్ట్ పనిచేస్తున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రభ విలేకరిగా పనిచేస్తూ ఉన్నాను. దాంతోపాటు ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ కూడా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం నాగా సాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిర్వాహకులకు నువ్వూరు చంద్రమోహన్కు మరొకసారి వారికి శుభాకాంక్షలు, అభినందనలు. ఈ కార్యక్రమాలు తరచుగా నేను వస్తూ ఉంటా, ఎందుకంటే చంద్రమోహన్ కనీసం ఒక 35 ఏళ్ళ మా ఫ్రెండ్షిప్, చిన్నప్పటికెళ్ళి మేము కలిసి పెరిగినాం. వాడికి సామాజిక స్పృహ అంటే బాగా ఇష్టం. ఆ సామాజిక స్పృహలనే ప్రతి ఒక్కరికి ఏదో సహాయం చేయాలన్న కాన్సెప్ట్ ఉంటుంది. దానికి అనుగుణంగానే ఈ వేదికను ఏర్పాటు చేసుకొని ఆ వేదిక ఆధ్వర్యంలో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేస్తున్నాను. నేను కూడా తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు పాల్గొనాలని ఎప్పుడు పాల్గొంటూ ఉన్నాను. ఈరోజు ఈ బుక్స్ మీకు అందజేయడం అనేది సంతోషంగా ఉంది. కాకుంటే దివ్యాంగులు అధైర్యపడకుండా ఈ మధ్యకాలంలో దివ్యాంగులు అందరూ కూడా చాలా ఉత్సాహంతో మంచి విద్యను అభ్యసిస్తున్నారు. వారికి మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు. తప్పకుండా ఈ పుస్తకాలతోని మీరు ఎంతో కొంత ఇన్స్పిరేషన్ పొందాలని, ఆ పుస్తకాలను చదివి మీరు ఏదో రకమైన మంచి అచీవ్మెంట్స్, అంటే మీరు అనుకున్న అచీవ్మెంట్స్ సాధిస్తేనే ఈ నాగసాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళకు కూడా సహకారం చేసినందుకు వాళ్ళకు సంతోషంగా ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇంకా ఆల్రెడీ చంద్రమోహన్ చెప్పిండు, మీకు ఇంకా ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినవి కానీ, ఇంకా లేకుంటే ఏమైనా ఉద్యోగ విషయాలు కానీ, ఇంకెటువంటి పుస్తకాలు కానీ, లేకుంటే ఇటు ఇంకా ఏమైనా ఇతర అవసరాలు కూడా అవసరార్థులకు అవసరం ఇచ్చే విధంగా వారు ఉంటారు. కాబట్టి ఆ రకంగా మీరు కూడా చదువుకుంటూ మీ అవసరాలను మరొకసారి వారి దృష్టికి తీసుకుపోయి వారు ఇచ్చే వాటిని మరొకసారి స్వీకరించి మీరు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరొకసారి మీకు కంగ్రాట్స్. ముఖ్య కారణం ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి నేను వీరభద్ర స్వామికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక బాయ్స్ క్యాంపస్లో పీజీను పిహెచ్డీ చేసే వాళ్ళు ఉన్నారు సార్ అని చెప్పేసి చెప్తే, బాయ్స్ క్యాంపస్లో ఒక 3 months బ్యాక్ సేమ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. అప్పుడు అరేంజ్మెంట్కి మేడం వచ్చారు, కానీ ఈరోజు కలెక్టర్ మీటింగ్లో ఉండడం ద్వారా మేడం రాలేకపోయారు. దానికి సంబంధించి లక్ష్మణ్ సార్ వాళ్ళు వచ్చి అరేంజ్ చేస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళని చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే అంగం అన్నది అంగవంకీలం అన్నారు, కానీ వాళ్ళ చదువులను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పిహెచ్డీలు చేస్తున్నారంటే పిహెచ్డీ మనం మంచిగా అన్నీ ఉన్న వాళ్ళు కూడా కొంత సందర్భాల్లో ఏం చదవని పరిస్థితులు ఉన్నారు. కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ పిల్లలు ఏం లేని స్థితిలో చాలామంది ఉన్నారు. కాకపోతే వీళ్ళు ఈ స్టేజ్లో వండుకుంటూ ఇంత పిహెచ్డీలు పీజీలు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మ. అయితే ఇక్కడికి వచ్చేసి ఏం చేశానంటే, ఏం కావాలమ్మా మీకు అని అడిగితే, సార్ మేము కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్లస్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాము, దానికి సంబంధించిన కొన్ని బుక్స్ కావాలి సార్ మాకు అని అడగడం జరిగింది. ఆ బుక్స్ను నేను ఈరోజు అరేంజ్ చేస్తున్నాను. దాంతోపాటు వాళ్ళకి వాటర్ ఫిల్టర్ కూడా లేదు సార్ అని చెప్పారు. ఆ వాటర్ ఫిల్టర్ కూడా ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే వీళ్ళందరి యొక్క అండదండ అంటే నేను ఏదైనా కార్యక్రమమైన ప్రోగ్రామ్ చేయగలుగుతాను. మీకు ఇక ముందు అమ్మ ఒక్కటే చెప్తున్నాను, ఏంటంటే మంచిగా చదువుకోండి. మీకు ఎప్పుడు ఏ బుక్ అవసరం ఉన్నా అంటే చదువుకు సంబంధించింది తప్పకుండా నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి మీకు సభాముఖంగా చెప్తున్నాను. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్సే కానీ, మీకు ఒకవేళ ఏదైనా పోవాలంటే మీకు ఒక్కొక్కసారి ఛార్జెస్ కూడా ఉండేవి, బస్తో లేకుంటే వెహికల్లో ఏదైనా కావాలంటే. చదువుకు సంబంధించినంత వరకు నేను ఏంటంటే అందజేయగలుగుతాను. మా నాగసాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున
తప్పకుండా నేనే రన్ చేస్తాను. కోర్ కమిటీ సభ్యులు కూడా చాలా బిజీ షెడ్యూల్ నుండి ఎవరు రాలేకపోయారు. ఇవాళ మేము దాదాపు ఒక 25 మంది సభ్యులను కలిసి ఈ అరేంజ్మెంట్ చేస్తున్నాం. మేము కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు లేరు. మాకు తోచిన విధంగా మీకు సంబంధించింది మీరు చెప్పిన బుక్స్ అన్నీ నేను ఇవాళ అరేంజ్ చేస్తున్నాను. దాంతోపాటు మీకు ఆల్రెడీ లంచ్ కూడా అరేంజ్ చేస్తాను. ఇంకా ముందు మాత్రం ఏమైనా కావాలంటే నాకు పర్టికులర్గా నా ఫోన్ నెంబర్ తీసుకోండి, నాకు పర్సనల్గా ఫోన్ చేయండి, నేను తప్పకుండా మీకు అరేంజ్ చేస్తాను. కార్యక్రమము మన దివ్యాంగుల బాలికల వసతి గృహంలో మన నాగసాయి హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను మన దగ్గర నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి అందరికీ, పెద్దలందరికీ, మన విద్యార్థులందరికీ, మీ అందరికీ అభివందనలు, నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి బుక్స్ మీకు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉన్నది. అదేవిధంగా వాటర్ ప్యూరిఫై దానికి సంబంధించిన వాటర్ ఫిల్టర్ స్టోరేజ్ ఇవ్వడం జరుగుతుంది. మన చంద్రమోహన్ గారు ప్రత్యేకించి మన 2 హాస్టళ్ళకి ఇదే విధంగా బుక్స్, కాంపిటీషన్ బుక్స్, అదేవిధంగా ఈ స్టోరేజ్ టమ్ కూడా ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. హెల్పింగ్ హ్యాండ్స్, నాగసాయి హెల్పింగ్ హ్యాండ్స్ వారికి. విద్యార్థులు మాత్రం ఈ బుక్స్ చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా రాసి మంచిగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా ఉద్యోగాలు పడుతున్నాయి. అట్లా మీరు మంచిగా చదువుకొని ఉద్యోగస్తులు కావాలని చాలా తోడ్పడతాయని అనుకుంటున్నాను నేను. దయచేసి కష్టపడి చదవాలని కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. డిపార్ట్మెంట్లో ఎఫ్ఆర్ఓకి చేస్తున్నాను. సో లాస్ట్ టైం కూడా మన హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ వాళ్ళు మనకి డిజేబుల్ బాయ్స్ హాస్టల్లో బుక్స్ స్టోరేజ్ రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ రీసెంట్గా కూడా ప్రశాంత్ గారు, కృష్ణమాచార్య చారిటబుల్ ట్రస్ట్ మనకు ఒక ఫిజికల్ ఫిట్నెస్ రూమ్ ఇచ్చారు. సో ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి మనకు ఒక ఎక్విప్మెంట్ వచ్చేసింది. ఐ హోప్ మీరు అందరు చేస్తున్నారని అనుకుంటున్నాను. యూఆర్ యూటిలైజింగ్ ఇట్, రైట్? మీరు దాన్ని వాడుతున్నారు కదా, వాడండి. ఫిజికల్ ఫిట్గా ఉంటేనే మనం మెంటల్గా ఇంకా స్ట్రాంగ్గా ఉంటాం. సో ఈ బుక్స్ మనం యూటిలైజ్ చేసుకొని మీరు మంచి జాబ్స్ కొట్టి మన డిపార్ట్మెంట్లోకి రావాలి. మన డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ ల్యాక్ అవుతుంది, ఎక్కడెక్కడ ఏ సర్వీసెస్ ఎక్కడ డిలే అవుతుంది, మీరందరూ వస్తే మంచిగా జాబ్స్ కొట్టి, గవర్నమెంట్ జాబ్స్ కొట్టి మన డిపార్ట్మెంట్లోకి వస్తే ఇంకా చాలామంది మనం చేరువ అవుతాం. ఈ బుక్ సార్ బుక్స్ ఇవ్వడం అంటే వీళ్ళకి థ్యాంక్స్ యువర్ కోర్ కమిటీ మెంబర్స్ సార్ వాజ్ నాట్ ఇయర్. ఇక్కడ రాని వాళ్ళు కూడా చాలా థ్యాంక్ యూ. మీకు ఒక థాట్ ఇచ్చారు, మీరు ఆ థాట్ తోటి మీరు ముందుకెళ్ళి ఈ బుక్స్ని యూటిలైజ్ చేసుకోవడం చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నాకు తెలిసి పుస్తకాన్ని మించిన మంచి మిత్రుడు ఎవరు లేరు. అవును, మనకు చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? అందరు గ్రూప్స్ ప్రిపేర్ అవుతారు. ఇక్కడ పిహెచ్డీ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవ్రీవన్ ఈజ్ మీరు ఏదో ఒక ఫీల్డ్లో అంటే మీకు సంబంధించిన సబ్జెక్ట్లో వెళ్తున్నారు కదండి. సో మీకు ఎలాంటి నీడ్స్ ఉన్నా ఏమున్నా కూడా పుస్తకాలు సంబంధించి సార్ దాకా మాట ఇచ్చినట్టు పుస్తకాలు కానీ స్టడీ మెటీరియల్ కానీ ఇవ్వడం రెడీగా ఉన్నారు. థ్యాంక్స్ టు యూ సార్. యాక్చువల్ మీ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీకి ఒకటి డిజేబుల్ బాయ్స్ హాస్టల్కి ఇచ్చారు, మళ్ళీ గర్ల్స్ హాస్టల్కి ఇచ్చారు. మీరు ఇలాగే మీ సహకారం మాకు అందించాలని కోరుకుంటున్నాను. ముందు కూడా ఇలాగే ఉంటుంది. మీరు కూడా సార్ మన హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ వాళ్ళ నుంచి వచ్చిన ఈ స్టడీ మెటీరియల్ని యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. తప్పకుండా మీరు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలని, మీ లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇచ్చేసిన జయంతి మేడం, జిల్లా సంక్షేమాధికారికి ధన్యవాదాలండి. అలాగే హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ వారు దివ్యాంగులందరికీ ఇలా పుస్తక పంపిణీ కార్యక్రమం చేపట్టినందుకు ధన్యవాదాలు సార్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని, ఇక్కడ రాలేకపోయిన కోర్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.